నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో బీజేపీ 5వ లిస్టు విడుదల. ఏపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే ఛాన్స్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చెర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. 3 పార్టీలను కలుపుకొని పనిచేస్తారని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తారని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు. మరోవైపు పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కేటాయించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత వెంకటేష్ ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్కు గన్నవరం సీట్ కేటాయించారు. మహాసేన రాజేష్కు కేటాయించడం పట్ల తెలుగుదేశం, జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టికెట్ మార్పు చేశారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చెర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. 3 పార్టీలను కలుపుకొని పనిచేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు. మరోవైపు పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కేటాయించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత తెలుగుదేశం ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్కు గన్నవరం సీట్ కేటాయించారు. మహాసేన రాజేష్కు కేటాయించడం పట్ల తెలుగుదేశం, జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టికెట్ మార్పు చేశారు.
ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. సమావేశంలో బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం టికెట్ రేసులో జలగం వెంకట్రావు, పివి రమేష్ ఉన్నారు. కాగా నామ నాగేశ్వరరావును బీజేపీలో చేర్చుకొని ఖమ్మం టికెట్ ఇచ్చే అంశంపై పార్టీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని సైతం ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేయనుంది. కంటోన్మెంట్ రేసులో మన్నే శ్రీనివాస్, రజని, కడియం కళ్యాణ్ ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. సమావేశంలో బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం టికెట్ రేసులో జలగం వెంకట్రావు, పివి రమేష్ ఉన్నారు. కాగా నామ నాగేశ్వరరావును బీజేపీలో చేర్చుకొని ఖమ్మం టికెట్ ఇచ్చే అంశంపై పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని సైతం ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేయనుంది. కంటోన్మెంట్ రేసులో మన్నే శ్రీనివాస్, రజని, కడియం కళ్యాణ్ ఉన్నారు. ఎన్నికల యుద్ధంలో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. వైసీపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు. గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి తరపున ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలిపించాలని, మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, చంద్రబాబు గెలిచే అభ్యర్థుల ప్రయోజనాల కోసం తాను ఆలోచించడం లేదని, రాష్ట్ర భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నట్లు చెప్పారు. దయచేసి మీరంతా ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి, మన రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. మాట్లాడాల్సింది చాలా ఉంది. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాత్రం జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించండి. వాళ్ళతో కలిసి ముందుకెళ్ళేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. మీకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేసే నాయకులు, అటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో ఉంది. ఇబ్బంది కలిగితే మాత్రం తప్పకుండా మీరు రాష్ట్ర స్థాయిలో మీరు దాన్ని స్కేలప్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాం. అంతేగాని మీరు ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఇమీడియట్గా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే మాత్రం టైం వృధా అయిపోతుందనే భావనతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరంతా ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో ఈసారి నేను కానీ మిత్రులు కానీ ఎక్కడా రాజీ పడడం లేదు. మూడు రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం. సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియాగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోని సర్వేలు చేసి సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను. మళ్ళీ నా వాయిస్తోనే ఐవీఆర్ఎస్ అడిగాను. ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత
మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం, కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈరోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ముందుకు పోవాలి. ఈసారి మరోసారి చంద్రబాబు పవన్ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంని చేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. ఈ సినిమా హీరోకి లేని క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. 2014లో చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకే వస్తున్నారని ఆరోపించారు. 2014లో ప్రత్యేక హోదా తెస్తాం, బాబు వస్తే జాబు వస్తుంది అని మోసం చేశారని విమర్శించారు. మేనిఫెస్టోతో సీఎం జగన్ అన్న త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. అరెస్టు తర్వాత 7 రోజుల పాటు కవితను కస్టడీకి తీసుకున్న ఈడీ ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించి విచారించాల్సిందని ఇంకా చాలా ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈడీ 5 రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతి ఇచ్చింది. Same thing again and again. Same thing that as 1 year back. It is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nazdik bataiye. ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారని చెప్పారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసు అని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని చెప్పారు. తన అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధమని తెలిపారు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని కవిత చెప్పారు. Back. It is an illegal arrest. We are going to fight it out. Please. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nazdik bataiye. They are asking the same thing again and again. There is nothing new. Same thing that as 1 year back. It is an illegal arrest. We are going to fight it out. Please. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nazdik bataiye. They are asking the same thing again and again. There is nothing new. Same thing that as 1 year back. బీఆర్ఎస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దర్యాప్తులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సాక్ష్యాలు ఉన్నాయన్న కిషన్ రెడ్డి ఢిల్లీ మద్యం కేసులో మా కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. మద్యం పాలసీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అవకతవకలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా
ఆప్ పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా, వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. ఆపు ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్ఎస్ మరో 2 పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి లోక్సభ అభ్యర్థిగా క్యామ మల్లేష్, నల్గొండ లోక్సభ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని గులాబీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. నిజమైన తెలంగాణవాదులు బీఆర్ఎస్లోనే ఉన్నారని అన్నారు ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే గొర్రెలు వెళ్ళాయని, అదే బీఆర్ఎస్ గేట్లు తెరిస్తే సింహాలు వస్తాయన్నారు. ఉద్యమం పేరుతో అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్లారని మండిపడ్డారు. కొత్త తెలంగాణను నిర్మించడం కోసం బీఆర్ఎస్లో కొనసాగుతున్న నేతలు ఎందరో ఉన్నారని, ఈ విషయాన్ని గమనించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలను కోరారు. అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు, బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చినాయి సింహాలు. ఇది వాస్తవం మిత్రులారా. తెలంగాణ ఇక్కడ ఉన్నది, నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది, అవునా కదా? అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు. ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా. అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు, బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చినాయి సింహాలు. ఇది వాస్తవం మిత్రులారా. తెలంగాణ ఇక్కడ ఉన్నది, నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది, అవునా కదా? అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భూ కబ్జా కేసులో ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును అరెస్టు చేశారు పోలీసులు. కన్నారావుతో పాటు మరో నిందితుడు జానీని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఆదిభట్ల పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమిని కన్నారావు గ్యాంగ్ కబ్జా చేసినట్లు కంప్లైంట్ రావడంతో కన్నారావును అదుపులోకి తీసుకున్నారు. ఓఎస్ఆర్ ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తూ ఉండగా కబ్జా చేసినట్లు సమాచారం. కన్నారావుతో పాటు మొత్తం 38 మందిపై కేసు నమోదు చేశారు. అయితే కన్నారావును రక్షించేందుకు పైరవీలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో తాజాగా భూపాల్పల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావును దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు పిలిచిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్లో భుజంగరావు పనిచేశారని, ఆ సమయంలో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న కలిసి ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు, ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం వీరిద్దరు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును ఆయన సతీమణి సునీత ఖండించారు. అధికార వ్యామోహంతో, నియంతృత్వంతో ప్రతి ఒక్కరిని అణిచివేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు ఆశ్చర్యపరచలేదన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత చదివి వినిపించారు. దేశాన్ని బలహీనపరిచే ఎన్నో శక్తులున్నాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. मेरा नाम सुनीता केजरीवाल है।
मैं अरविंद केजरीवाल जी की धर्मपत्नी हूँ। आपके बेटे और आपके भाई अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है। मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूँगा। मेरी ज़िंदगी का एक एक पल देश के लिए समर्पित है। मेरे शरीर का एक एक कतरा देश के लिए है। इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है। आज तक बहुत संघर्ष किए, आगे भी मेरी ज़िंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं। इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती। मेरी सभी माताओं और बहनों से अपील है, अपने भाई और अपने बेटे पर भरोसा रखो। ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज़्यादा दिन अंदर रख सके। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। मैं जल्द लौट कर आऊँगा। आपका अपना अरविंद। ఆప్ మంత్రి అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డి కంపెనీ నుంచి బీజేపీకి బాండ్ల రూపంలో ముడుపులు ముట్టాయని అన్నారు. అరెస్టు తర్వాత శరత్ చంద్రారెడ్డి బాండ్ల రూపంలో 25 కోట్లు బీజేపీకి ఇచ్చాడని, మొత్తం డబ్బులన్నీ బీజేపీ అకౌంట్లో ఉన్నాయని అన్నారు. ఈడీ దీనిపై విచారణ చేసి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్టు చేయాలని అతిషి డిమాండ్ చేశారు. ये है मनी ट्रेल। शरत चंद्र रेड्डी की कंपनियों द्वारा दिया गया इलेक्टोरल बॉन्ड्स में भारतीय जनता पार्टी के बैंक अकाउंट में पैसा। आज ये मनी ट्रेल पूरे देश के सामने आ गई है कि शरत चंद्र रेड्डी और अरबिंदो फार्मा का मालिक उसके बाद गिरफ्तार होने के बाद 55 करोड़ रुपए के इलेक्टोरल बॉन्ड्स दिए भारतीय जनता पार्टी को। सारा पैसा भारतीय जनता पार्टी के बैंक अकाउंट में गया है। तो इन्फोर्समेंट పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దర్యాప్తు అధికారులు సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని మహువా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కేసులో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదుతో మహువాపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని లోక్పాల్ ఆదేశించింది. 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. అదానీ గ్రూప్ను ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా 2 కోట్లతో పాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన లోక్సభ నైతిక విలువల కమిటీ ఆమె అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారని తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబర్లో స్పీకర్ బహిష్కరణ వేటు వేయడంతో లోక్సభ సభ్యత్వం రద్దయింది. దీన్ని మహువా తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ వేటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్ట నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశం ఎలక్టోరల్ బాండ్లు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ నుంచి ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనసేన వరకు అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసి సంచలన తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం దేశంలో అదే చర్చనీయాంశమైంది. అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి,
ఎవరు ఈ బాండ్లను కొనొచ్చు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఒకప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల నుంచి సభ్యత్వం రూపంలోనూ విరాళాల రూపంలోనూ నిధులు సేకరించేవి. అప్పట్లో 20,000 రూపాయలలోపు విరాళాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది కాదు. 20,000కు మించిన విరాళాల వివరాలను మాత్రం ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈసీకి తెలియజేయాలనే నిబంధన ఉండేది. ఇటీవల కాలంలో రాజకీయం ఖరీదైన వ్యాపారం అయిపోయింది. పార్టీల నిర్వహణకు భారీ ఎత్తున నిధులు అవసరమయ్యాయి. ఆ నిధుల సేకరణకు అనుసరించిన మార్గమే ఎలక్టోరల్ బాండ్లు. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అనేక కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. దీనికోసం 2017 నాటి ఆర్థిక చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్టోరల్ బాండ్లను వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చే వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు నిధులు కల్పించేందుకే ఈ బాండ్లను ప్రత్యేకంగా జారీ చేశారు. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు చొప్పున ఎలక్టోరల్ బాండ్లు బ్యాంకులు విక్రయిస్తాయి. ఎలక్టోరల్ బాండ్లు కొన్న సంస్థలు లేదా వ్యక్తులు ఏ పార్టీకి వారు విరాళాలు ఇచ్చారో ఆ వివరాలను బ్యాంకులు, రాజకీయ పార్టీలు గోప్యంగా ఉంచుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1% తక్కువ కాకుండా పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను పొందడానికి అర్హమైన పార్టీలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్కాష్ చేయడానికి అధికారం ఇచ్చింది. రాజకీయ పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్లను అధీకృత బ్యాంకు వద్ద బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అర్హత కలిగిన రాజకీయ పార్టీ ఎన్కాష్ చేసుకుంటుంది. బాండ్ జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసిన తర్వాత ఎలక్టోరల్ బాండ్లు డిపాజిట్ చేస్తే ఏ రాజకీయ పార్టీకి ఎన్కాష్ చేసుకునే అవకాశం లేదు. అర్హత కలిగిన రాజకీయ పార్టీలు బాండ్లను తన ఖాతాలో జమ చేసి అదే రోజున ఎలక్టోరల్ బాండ్లను ఎన్కాష్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బ్యాంకులు, రాజకీయ పార్టీల గోప్యతపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దీంతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ADR, ఇతర ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ఎన్నికల బాండ్లు క్విడ్ ప్రో వంటి అక్రమాలకు అవకాశం కల్పిస్తాయని గగ్గోలు పెట్టాయి. ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇక మీదట బాండ్లు జారీ చేయరాదని ఆదేశించింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్విడ్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఫిబ్రవరి 18న తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన పార్టీలు, నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలు, ఏ సంస్థ లేదా ఏ వ్యక్తి ఏ మేరకు బాండ్లు కొనుగోలు చేశారు, ఏ పార్టీ ఎంతెంత లబ్ధి పొందింది, బాండ్ల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ నెంబర్లతో పాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని సుప్రీంకోర్టు అధీకృత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. మార్చి 6వ తేదీలోగా ఈ వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలలోగా ఈ వివరాలు వెల్లడించకుండా SBI నాటకాలకు తెరతీసి జూన్ 30 వరకు గడువు కోరింది. ఆగ్రహించిన సుప్రీంకోర్టు తక్షణం సమర్పించాలని కొరడా ఝళిపించడంతో దిగొచ్చిన SBI ఎన్నికల కమిషన్ కు వివరాలు సమర్పించడంతో పాటు సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయించింది. 90 ఏళ్ల వేడుకలు జూలైలో మలేషియాలో నిర్వహిస్తామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.
పెద్దలతో చర్చించి వేడుకల తేదీని నిర్ణయిస్తామన్నారు. జూలైలో షూటింగ్కు 3 రోజులు సెలవు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తెలుగు సినిమాకు ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తుందని చెప్పారు. మెగాస్టార్కి పద్మవిభూషణ్పై హర్షం వ్యక్తం చేశారు. ఒక 2 సంవత్సరాల ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘనకీర్తి గురించి, అప్పటించి నటించిన నటీనటుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. We want to have the event in July. The dates అనేటివి I need to talk to the seniors in the industry and I need to take their blessings, and I need to take the support for them to come and attend the event. We will be announcing the date very soon. మేమందరం ఇక్కడ తెలుగు నటీనటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ hero to get the national award in Telugu. And Prabhas, my darling brother, today he's probably the highest paid Indian actor. ఒక తెలుగు వాడు అక్కడికెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు పెద్ద సినిమా వస్తుంది అని. కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘనకీర్తి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.